సంతో హైదరాబాద్ కు తిరిగి వస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చరిత్రలో నిలిచిపోయేలా స్వాగతం పలుకుతామని టీఆర్ఎస్వి అధ్యక్షుడు సుమన్ చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్వి సమావేశం జరిగింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం జరిగే స్వాగత ర్యాలీకి విద్యార్థులు, తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని సుమన్ పిలుపునిచ్చారు. భావి తెలంగాణ భాగ్య విధాత మా నాయకులు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. మా నాయకుడు తెలంగాణ సాధించడానికే పుట్టినటువంటి కారణ జన్ముడు ఇవాళ తెలంగాణను సాధించుకొని వస్తున్నటువంటి తరుణంలో చాలా గొప్పగా లక్షలాది మంది ప్రజలతోని బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికి కేసీఆర్ గారిని మరొకసారి ప్రపంచానికి కేసీఆర్ గారి సత్తా, తెలంగాణ ప్రజల సత్తా చాటాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం బేగంపేట నుండి 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీని, అమరవీరుల స్తూపం వరకు కొనసాగే ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి మేమంతా కంకణబద్దులై ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని బలహీనం చేయాలని కుట్రలు చేసినా కూడా అన్ని కుట్రల్ని తట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుది. రేపటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందన్న నమ్మకం, విశ్వాసం విద్యార్థి లోకానికి ఉంది. ఏ గుట్ట మీద ఏ చుక్క పడితే అది ఎక్కడికి వెళ్తుందో ఇవాళ సంపూర్ణమైనటువంటి అవగాహన అన్ని అంశాల మీద ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు ఒక్కరే. కాబట్టి అంత గొప్ప నాయకుడి వల్ల ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా మనమంతా సాధారణంగా వారిని స్వాగతించాల్సిందిగా, ఆహ్వానించాల్సిందిగా ఈ జరిగేటటువంటి ర్యాలీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని, పాల్గొనాలని ఈ సందర్భంగా మేము వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.